హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మా పెద్దబ్బాయి లక్షిత్ వచ్చి మూడోసారి మాల వేస్తున్నాడు మణికంఠ స్వామి. మా అమ్మగారు ఫస్ట్ టైం మాల వేస్తున్నారు కన్యస్వామి. అందువల్ల ఇంట్లో చిన్నది ఒక పడి పూజ చేసుకొని శబరిమలకి బయలుదేరాలని పూజ చేసుకోవాలనుకుంటున్నాము. దానికి సంబంధించిన సామాన్లన్నీ మేము కోయంబేడు మార్కెట్కి వచ్చున్నాము. మేము ఉండేది చెన్నైలో. మాకు కోయంబేడు మార్కెటే మెయిన్. సో మాకు ఏదైనా బల్క్గా తీసుకోవాలి, ఫ్రూట్స్, పూలు అంటే మేము కోయంబేడు మార్కెట్కే వెళ్తాము. మేము ఇక్కడ పూలు, ఫ్రూట్స్, అదేవిధంగా పూజకి సంబంధించిన సామాన్లన్నీ ఇక్కడే తీసుకున్నాము. మనకి తెలుగు వాళ్ళకి కార్తీక మాసం వచ్చేసి నవంబర్ ఎండ్కుల్లా మోస్ట్లీ అయిపోతుంది. కానీ ఇక్కడ తమిళియన్స్కి వచ్చేసి డిసెంబర్ హాఫ్ ఆఫ్ ద మంత్ ఉంటుంది. ఇక్కడ నవంబర్ 17 నుంచి డిసెంబర్ 17 ఆ విధంగా ఉంటుంది. సో ఇంకా కార్తీక మాసం ఉండడం వల్ల మేము చేసుకుంది డిసెంబర్ 14 పూజ. అది లాస్ట్ ముహూర్తం కార్తీక మాసంలో. లాస్ట్ ముహూర్తం వల్ల రేట్లు వచ్చేసి చాలా జాస్తిగా ఉండింది. పూలు 1 కిలో వచ్చేసి రోజంతా 150 రూపీస్ ఆ మాదిరిగా ఉండింది. చామంతి పూలు మాత్రం కొంచెం రేట్ తక్కువ అనిపించింది. కిలో 50 రూపీస్ దగ్గర ఇచ్చారు. రోజు వచ్చేసి సండే. సో సాటర్డే మేము దేవుడి ఫొటోస్ అన్నీ తీసుకొచ్చి నీట్గా క్లీన్ చేసేసుకున్నాము. మాల ఆర్డర్ ఇచ్చినవి సాటర్డే నైట్ 9:30కి అలా ఇచ్చేసాడు. ఈ ఫ్రెష్గా ఉండేదానికి మేము కొంచెం తడిగుడ్డేసి నీట్గా చుట్టి పెట్టేసాము, ఇంకా పొద్దునకి ఫ్రెష్గా ఉంటాయని. ఇక్కడ దేవుడికి వచ్చి ఇక్కడ పూజ చేసేది వచ్చి కుందిన్ని పెట్టి చేస్తారు. ఇవే నీట్గా తీసుకొచ్చి ఇవి కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాము. దేవుడి ఫొటోస్ అన్ని కింద పెట్టకూడదు కాబట్టి దానికి సపరేట్గా పీటలు వచ్చున్నాయి. ఇవన్నీ ఒక సెట్గా ఉంటాయి. మనం కోయంబేడు నుంచి తెచ్చుకున్న సామాన్లన్నీ ఒకే దగ్గర పెట్టుకున్నాము. రేపు పూజకి వచ్చి అక్కడ ఇక్కడ మిస్ అవ్వకూడదని చెప్పి అన్ని సామాన్లు ఒకే చోట పెట్టుకున్నాము. పూజలో వచ్చేసి 3 ఫొటోస్ పెట్టారు. వినాయకుడు, అయ్యప్ప స్వామి, అదేవిధంగా మహాలక్ష్మి అమ్మవారి ఫొటోస్ పెట్టారు. గురుస్వాములు ఇద్దరు వచ్చారు. మార్నింగ్ 7:30 to 7:45 టైమింగ్స్లో వచ్చారు. వాళ్ళకి అలంకరణ చేసేదానికి అరౌండ్ 1.5-2 hours పట్టింది. మొత్తం అలంకరణ ఏ విధంగా చేశారు ఆ డీటెయిల్స్ అన్ని క్లిప్స్లో ఇవి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మేము ఆల్రెడీ చూపించిన పీటలు ఉన్నాయి కదా, వాటి మీద ఇలాగా పంచిపరుచుకొని పచ్చి బియ్యం వేసి ఫుల్గా రెడీ చేసుకున్నారు. ఆ తర్వాత దాని మీద అమ్మవారి ఫొటోస్, వినాయకుడు, అయ్యప్ప స్వామి ఫోటోలు బాగా తుడుచుకొని పెట్టుకున్నారు. ఆ తర్వాత మనం ఆల్రెడీ తెచ్చుకున్న మాలలు వాటిని కొంచెం కొంచెంగా అలంకరణ చేయడం స్టార్ట్ చేశారు. మాకు వచ్చేసి నిమ్మకాయలతో మాల చేయమని ముందే చెప్పారు. అది మార్నింగ్ రెడీ చేసి ఇస్తామని మేము రెడీ చేసాము. అరౌండ్ 108 నిమ్మకాయలతో మేము ఇంట్లోనే తయారు చేసి ఇచ్చాము. శాతం అలంకరణ పూర్తయింది. స్వామిని చూస్తుంటే అలాగే చూస్తూ ఉండాలనిపించింది. చాలా బాగా వచ్చింది ఈసారి అలంకరణ. మాకు ఇది 4వసారి మేము అయ్యప్ప స్వామి పూజ చేసుకోవడం ఇంట్లో. మనకి తెలుగు రాష్ట్రాల్లో కొంచెం పడి పెట్టి చేస్తారు, కానీ ఇక్కడ తమిళనాడులో వీళ్ళు చేసే పద్ధతి మా ఇంట్లో మేము ఇంతవరకు చేసింది ఇలా కుందిళ్ళు పెట్టి చేస్తారు. దానిలో ఫుల్గా నూనె పోసి ఒత్తులు వెలిగిస్తారు. అదేవిధంగా పూజకి విడిపూలు కొంచెం చుంచిమన్నారు, అది కూడా చేస్తున్నారు. ఇంకొక పక్క పంచామృతానికి మిగతా స్వాములు వచ్చి రెడీ చేస్తున్నారు.
మా అమ్మ ఫస్ట్ టైం మాల వేసుకుంది కాబట్టి తన గురుస్వామికి పాదపూజ చేసుకుంటుంది. తిను వచ్చేసి మా అక్క కూతురు. తను అన్నీ రెడీ చేస్తుంది. తోరణాలు మామిడాకులన్నీ ఇంటికి ముందు రెడీ చేస్తున్నారు. తిను వచ్చేసి మా పెద్ద అబ్బాయి. నేను చెప్పాను కదా మూడోసారి మాల వేసుకుంటున్నాడని. తను ఇష్టానికి డ్రమ్ వాయిస్తూ ఉన్నాడు. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మాకు ఫస్ట్ కన్యాస్వామితోనే దీపాలన్నీ ఒక్కొక్కటిగా వెలిగించారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళ ఎవరెవరు ఉన్నారో తెలిసిన వాళ్ళు, అక్కడ పూజకు వచ్చిన వాళ్ళందరితో మేము దీపాలు వెలిగిస్తారు గురుస్వామి. కాపీరైట్స్ ఇష్యూస్ వస్తాయేమో అని చెప్పి నేను ఇక్కడ పాడిన పాటలేది ఇక్కడ యాడ్ చేయట్లేదు. కానీ పూజలో వచ్చి స్వాములందరూ చాలా బాగా పాట పాడారండి.
పూజ చాలా బాగా జరిగింది, చాలా సంతోషంగా ఉంది. ఇది 4వ సంవత్సరం మేము అయ్యప్ప స్వామి పూజ చేసుకోవడం. అరౌండ్ 8 ఇయర్స్గా మా హస్బెండ్ మా కొండకి వెళ్తున్నారు. మా అబ్బాయి 3వ సంవత్సరం. చాలా బాగా చేసుకున్నాం. అందరికీ అయ్యప్ప స్వామి కృప కటాక్షాలు ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గన్విత్ స్టోరీస్. మన ఛానల్లో ఇదే మా ఫస్ట్ వ్లాగ్. ప్లీజ్ సపోర్ట్ us. ఇంకొన్ని వీడియోస్ మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.